శనైశ్చర వ్రతము ఆచరించవలసిన విధానము మరియు ఈ యొక్క వ్రతము ఆచరించిన తర్వాత దానివలన కలిగే విశేషమైన ఫలితములు అనేది మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క శనైశ్చర వ్రతం అనేది శ్రావణ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములలో చేయడం చాలా శ్రేష్టం. ఎందుకంటే శ్రావణ శనివార వ్రతం అని చెప్పి చాలామంది మీరు వింటూ ఉంటారు. ఆ శ్రావణ శనివారాల యందు ఈ వ్రతం ఆచరించిన మరియు కార్తీక మాసానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుని యొక్క శక్తిని జయించినవాడు ఈ యొక్క శనైశ్చరుడు. కాబట్టి కార్తీక మాసం కూడా చాలా విశేషం. మాఘమాసం, మఘం అంటే పాపానికి అధిష్టాన దేవత ఎవరు అంటే శని మహాత్ముడే. కాబట్టి ఆ యొక్క మాఘమాసం కూడా చాలా శ్రేష్టం. అంతేకాకుండా వైశాఖ మాసంలో స్వామివారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య, శనైశ్చర జయంతి. కాబట్టి వైశాఖ మాసం కూడా చాలా శ్రేష్టం. ఈ 4 మాసములే కాకుండా శనిత్రయోదశి నాడు, ప్రతి శనివారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. కేవలము భాద్రపద మాసంలో పితృపక్షాలు, మహాలయ పక్షముల యందు వచ్చే శనివారాలు మాత్రం ప్రారంభించకూడదు. తక్కిన ప్రతి శనివారం కూడా యథేచ్ఛగా అంటే ఎలాంటి అనుమానం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతం చేయడం వల్ల మనకు చెప్తున్నాడు, ద్వాదశాష్టమ లగ్నస్థు శని గనక ఉంటే మనకు ధనక్షయము, ప్రాణహాని, మానహాని, స్థానభ్రంశం అంటే ధనము క్షయం కావడం కానీ, స్థానభ్రంశం మంచి యోగాన్నిచ్చి అవయోగాన్ని తీసేయడం కానీ, అంతేకాకుండా ప్రాణహాని, ప్రాణ సంబంధమైన ఆయుష్ సంబంధమైన దోషాలు కానీ, మానహాని సంఘములో గౌరవ మర్యాదలు తీసివేయడం కానీ, ఇటువంటి అవరోధాలన్నీ కూడా జయించి మంచి సత్ఫలితాలు ఇస్తాడు. అంటే శని మహాత్ముని యొక్క అనుగ్రహం ఉంటే మంచి ఉత్తీర్ణత, మంచి ఉన్నత స్థాయి, ధనలాభము, తర్వాత సంఘములో మంచి గౌరవ మర్యాదలు, తర్వాత మంచి ఆయుష్, ఇవన్నీ కూడా ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయుష్కారకుడు శని మహాత్ముడు. ఎన్ని యోగాలు ఉన్నప్పటికీ కూడా అవి మానవుడు పరిపూర్ణంగా అనుభవించాలంటే ఆయుష్ ఉంటేనే దానికంతా కూడా కారణం. అటువంటి ఆయువును ఇచ్చేవాడు ఎవరంటే ఈ యొక్క శని మహాత్ముడే. కాబట్టి ఈ యొక్క శనైశ్చర వ్రతం చేయడం వల్ల సర్వ అరిష్టాలు, సర్వ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు వేదం చెప్పిందనమాట. ఈ వ్రతాన్ని మనము తూర్పు భాగమున గాని, ఉత్తర భాగమున గాని శుద్ధి చేసి, ఆవు పేడతో, ఆవు మూత్రంతో శుద్ధి చేసి, ఆ భాగంలో ముగ్గు వేసి, దాని మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని, దాని మీద ఒక రవిక గుడ్డ పరిచి, దాని మీద బియ్యం పోసి, ఒక కలశాన్ని దారంతో చుట్టి, ఆ కలశంలో అక్షతలు, గంధము, పుష్పము, జాజికాయ, జాపత్రి, యాలకలు, లవంగాలు, పచ్చకరుపు పొడిని, తరువాత ఒక ఒక్కపేడును, ఖర్జూర పండును, అలాగే ఒక రూపాయి నాణాన్ని వేసి నీటితో నింపి దాని మీద పైన ఒక కలశపు టెంకాయని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కలశం టెంకాయ అనేది పచ్చి టెంకాయ, చెట్టు మీద టెంకాయని పెట్టుకోవచ్చు, లేదు మామూలు టెంకాయన, పీచు వలచిన టెంకాయని పెట్టి దాని మీద నల్లని వస్త్రాన్ని ఏర్పాటు చేసుకుని ఒక ఆభరణం వేసి శని మహాత్ముని చక్కగా పూజ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క స్వామివారికి నివేదన నూగులతో కూడిన అన్నాన్ని, నువ్వులతో కూడిన ప్రసాదాన్ని ఏర్పాటు చేసి నివేదన చేయడం చాలా శ్రేష్టం. అంతేకాకుండా నల్ల ద్రాక్ష, లడ్డు, ఇవి చాలా విశేషమైన నైవేద్యాలు. స్వామివారికి ఏదేమైనా నువ్వులతో కూడిన పదార్థాన్ని నివేదన చేయడం చాలా శ్రేష్టం. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఆచరించి నల్లని వస్త్రము, 1.5 కేజీ నూగులు, తాంబూలము, ఇవి ఒక బ్రాహ్మణునికిచ్చి దానం చేసిన చాలా విశేషం. ఈ వ్రతమునందు ఇవి చక్కగా పాటించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్య సుఖశాంతులతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ మీ యొక్క ఆరాధ్య ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. ఓం స్వస్తి. ఈ వ్రతం ఆచరించే విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్న సంకల్పంతోనే స్వామిచే పూజా విధానాన్ని సవివరముగా తెలియచేస్తూ ఒక వీడియో లింక్ క్రింది డిస్క్రిప్షన్లో మీకు తెలియచేస్తున్నాం. కావున మీరందరూ ఈ శనైశ్చర వ్రతమును నియమ నిష్టలతో ఆచరించి మీ కష్టములను అధిగమించి సంతోషకరమైన జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.